హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి కొబ్బరన్నం అయితే చేస్తున్నాను. ఈ కొబ్బరన్నంలోకి చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొబ్బరి పాలు తీసి ఈ అన్నం కొబ్బరన్నం చేసామంటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ ఇంకా బాగుంటుంది. రెండైతే చేసి చూపిస్తాను మీకు. ముందుగా నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. తల కొట్టేసి 1.5 గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకొని ఇవి కడిగేసుకొని నీళ్ళు వేసి నానబెట్టేసుకున్నాము. ఇలాగ 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాము. ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. ఈ కొబ్బరికాయ పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోంచి మనం కొబ్బరి పాలు అయితే తీసుకుందాము. ఇలాగా కొబ్బరి పాలతో కొబ్బరన్నం చేసుకున్నామంటే కమ్మగా ఉంటుంది. చికెన్ కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని బాగా ఇందులో వేసుకొని పిండుకోవాలి. ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఇవి కూడా వడకట్టేసుకుందాము. ఇలాగా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెల్లడిపాటి కడాయి అయితే పెట్టుకున్నాము. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం వేసుకొని 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాము. ఇవి కాస్త వేడైన తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు వేసుకుందాము. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు ఇవన్నీ వేసుకొని కొన్ని బిర్యానీ దినుసులు వేసుకుందాము. బిర్యానీ ఆకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందాము. 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఫ్రెష్గా దంచింది వేసుకోవాలి. ఇదంతా కాస్త పచ్చి వాసన పోయేలాగా కొంచెం మగ్గించుకుందాము. ఇలాగ కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలు వేసుకుందాము. నేను 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు వేస్తున్నాను. అంటే నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2.25 గ్లాసుల దాకా నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి బాగా మరిగించుకుందాము. ఇలాగా మరిగేటప్పుడు ఒకసారి కలుపుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి. చూసి వేసుకోవాలి ఉప్పు. ఇలాగా వేసుకున్న తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మరిగించుకున్నాము. ఇలాగా మరిగేటప్పుడు ఈ బాస్మతి రైస్ ఉన్నాయి కదా, నీళ్ళు లేకుండా వడకట్టేసుకొని ఈ బాస్మతి రైస్ కూడా ఇందులోకి వేసుకొని కలుపుకుందాము. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలాగా కొబ్బరి పాలతో కొబ్బరన్నం చేయండి, చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇలా కాస్త పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. ఇదిగోనండి, ఇలా ఉడికిపోయింది కదా, ఇంకొంచెం నీరు అనేది ఉంది. సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. ఇదిగోనండి, ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు జీడిపప్పు కొన్ని అయితే తీసుకొని నూనెలో వేయించుకొని ఇలాగ పైన చల్లుకున్నామంటే కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయినట్టేనండి. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసుకుందాము. ఇప్పుడు చికెన్ తీసుకున్నాము కదా, ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది ఎంత వేస్తున్నానో చెప్తున్నాను. ఒక 4-5 గరిటెల దాకా ఈ ఆయిల్ గరిటెతో వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి. మనకి కొబ్బరన్నంలోకి కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కారం అయితే ఒక 3 స్పూన్ల దాకా వేస్తున్నాను. 1.5 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాము. 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 4 యాలకులు దంచి వేసుకున్నాము. బిర్యానీ ఆకులు 1 వేస్తున్నానండి, తుంచి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకుందాము. చేతితో కలిపేసుకున్నామంటే మొత్తం కలిసిపోతుంది కదా, కలిపేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇంతే మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాము. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇలాగా ఉడికేటప్పుడు కాస్త నీళ్ళు వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకుందాము. కాస్త చికెన్ ఉడికింది కదా, ఇందులోకి ఒక 5 టమాటోలు వేసుకుందామండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి కొంచెం మగ్గించుకోవాలి. ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నాను. ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకుందాము. ఇలాగ వేసుకున్నామంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాము. కాస్త మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాసు నీళ్ళు అయితే వేసుకుందాము. చికెన్ బాగా ఉడకాలంటే కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. ఇది కాస్త ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల దాకా చికెన్ మసాలా పొడి వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము కాస్త ఉడికిన తర్వాత. అంతేనండి కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.